హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు అయితే ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో చూసేద్దాం ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్లో నేను హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం ముందు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఉంచుకొని మిగతాది కట్ చేశాను చూడండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇది లైనింగ్ పార్ట్. ఇది కుచ్చులు పెడదామని మార్కింగ్ చేసి పెట్టుకున్నాను. అక్కడ ఒక డాట్ అయితే ఇచ్చాను, మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈజీగా తెలియడానికి అని చెప్పేసి. నెక్స్ట్ ఇలా హ్యాండ్పై మెయిన్ క్లాత్ మీద మన లైనింగ్ క్లాత్ పెట్టుకొని ఇలా ఉల్టా అనేది తిప్పుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ మార్జిన్ అనేది వదిలేసాం కదా, అక్కడి నుంచి మాత్రమే స్టిచ్ చేయాలి. ఎక్కువ తక్కువ అనేది స్టిచ్ చేయకూడదు. ఇలా చేసిన తర్వాత ఇలా మెయిన్ సైడ్ అనేది క్లాత్ తిప్పుకొని ఇప్పుడు లైనింగ్ మీద మాత్రమే స్టిచ్ వచ్చే విధంగా వేసుకోవాలి చూడండి. మెయిన్ క్లాత్ మీద స్టిచ్ అనేది పడకూడదు, ఓన్లీ లైనింగ్ మీద అనేది స్టిచ్ పడాలి. నెక్స్ట్ ఇలా లైనింగ్ క్లాత్ అనేది లోపలికి అనేసి పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల క్లాత్ అనేది నీట్గా కనిపిస్తుంది, స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉల్టా సైడ్ మలుపుకొని ఇలా 4 సైడ్స్ అనేది స్టిచ్ అనేది వేసేసుకోవాలి చుట్టూ. ఇలా స్టిచ్ అనేది వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సమానం ఉందా లేదా అని చెప్పేసి నేను ఇలా పెట్టుకొని ఎక్స్ట్రా ఉంటే కట్ చేస్తున్నాను చూడండి. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఇంతకుముందు కుచ్చు పెట్టడం కోసమని మార్కింగ్ ఇచ్చుకున్నాం కదా, అది ఒకసారి మెయిన్ క్లాత్ మీద కూడా ఇలా మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా మార్క్ అనేది ఇచ్చుకున్న తర్వాత అక్కడ నుంచి ఇక్కడ దాకా చిన్నగా ఒక 5-6 కుచ్చుళ్ళు అనేది ఇలా పెట్టుకోవాలి చూడండి, గుజ్జులాగా చిన్నగా. ఈ హ్యాండ్స్ అయితే చాలా బాగా అనిపించాయండి స్టిచ్ చేసిన తర్వాత. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇలా ఒక 5-6 వచ్చేదాకా స్టిచ్ చేసుకోవాలి. మనం ఎక్కడి దాకా అయితే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడి దాకా. ఇలా హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి. సేమ్ ఇదే విధంగా నేను ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బాడీ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుందామండి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకున్నాను. మెయిన్ క్లాత్ అనేది ఫస్ట్ పెట్టేసి దానిపై లైనింగ్ అనేది పెట్టేశాను. నేను నెక్కి హెమ్మింగ్ అనేది ఏం వేయట్లేదండి, డైరెక్ట్గా నెక్ తిప్పేసి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకే ఇలా పెట్టుకున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ నెక్ చుట్టూ అయితే ఈ విధంగా కుట్టేసుకొని నెక్ దగ్గర ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అదైతే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా ఇవ్వడం వల్ల మనకి నెక్ అయితే ఈజీగా స్టిచ్ చేసినప్పుడు లోపలికి క్లాత్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. ఇలా పెట్టిన తర్వాత మనకు లోపల లైనింగ్ క్లాత్ అనేది కనిపించకుండా ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి రౌండ్ నెక్ చుట్టూ. కింద అడ్జస్ట్ చేసుకుంటూ లైనింగ్ క్లాత్ని ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ నెక్ అయితే కట్ అయిపోయింది, స్టిచ్ అయిపోయింది చూడండి. నెక్స్ట్ ఇలా 4 సైడ్స్ అనేది స్టిచ్ వేసుకోవాలి చుట్టూ.
ఇలా వేసుకున్న తర్వాత ఎక్సెస్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఆ ఎక్సెస్ క్లాత్ కట్ చేయడం అనేది నేనేం వీడియోలో పెట్టలేదండి, జస్ట్ ఈ 4 సైడ్ స్టిచ్ వేసినది మాత్రమే పెట్టాను. చూడండి, కట్ చేసిన తర్వాత ఇలా ఉంది, నీట్గా కట్ చేశాను చుట్టుముట్టు. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకున్నామండి. సేమ్ అలాగే ఫ్రంట్ నెక్ అయితే ఎలా స్టిచ్ చేసుకున్నానో ఇది కూడా అలాగే వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా స్టిచ్ అయితే వేసుకోండి. కార్నర్స్ దగ్గర మాత్రం కొంచెం చూసి నీట్గా అనేది స్టిచ్ వేసుకోండి. అటు ఇటు వేస్తే మళ్ళీ నెక్ అనేది వేరేలా అయిపోతుంది. మనం ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా వచ్చేటట్టుగా చూసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకుంటూ. ఇలా నెక్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కట్స్ మాత్రమే ఇవ్వాలండి, స్టిచ్ దగ్గరికి వెళ్ళేటట్టు కట్స్ ఇవ్వకూడదు. ఇలా కట్స్ అనేది ఇచ్చుకున్న తర్వాత ఫస్ట్ షేప్ ఉంది కదా, ఆ షేప్ దగ్గర మాత్రం ఫస్ట్ క్లాత్ తీస్తున్నాను. ఇలా తీసిన తర్వాత మొత్తం రాలేదండి క్లాత్, నేను అందుకే మొల అనేది యూజ్ చేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా అయితే మొత్తం ఓపెన్ చేసుకోవాలి. 2 సైడ్స్ సేమ్ ఇలాగే మొత్తం అనేది ఓపెన్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇవి నీట్గా తీసిన తర్వాతనే స్టిచ్ అనేది వేసుకోవాలి, టాప్ స్టిచ్. చూడండి, ఈ విధంగా నీట్గా తీసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. లైనింగ్ అనేది కనిపించకుండా లోపలికి ఇలా అడ్జస్ట్ చేస్తూ నీట్గా స్టిచ్ అనేది వేయాలి. అప్పుడే మనకు నెక్ నీట్గా కనిపిస్తుంది. ఈ మూలల దగ్గర కూడా చూసుకొని నీట్గా లైనింగ్ క్లాత్ అనేది లోపలికి అనాలి, లేదంటే నెక్ నీట్గా అనిపించదు. ఇలా నెక్ మొత్తం అయితే నీట్గా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, నెక్స్ట్ చుట్టూ 4 సైడ్స్ అనేది స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను ఈ వీడియోలో కేవలం బాడీ పార్ట్ మాత్రమే స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. నెక్స్ట్ బాటమ్ పార్ట్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను, ఎందుకంటే అది 4 మీటర్స్ క్లాత్తో నీట్గా మన బాడీ పార్ట్కి సెట్ అయ్యే విధంగా ఎలా పెట్టుకోవాలి కుర్చీలు అనేది నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో. కంపల్సరీ అయితే స్టిచ్చింగ్ బాటమ్ పార్ట్ స్టిచ్చింగ్ వీడియో అనేది కూడా చూసేయండి. ఇలా ఫ్రంట్ బ్యాక్ అనేది స్టిచ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇలా బ్యాక్ దానిపై ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టేసి షోల్డర్ జాయింట్ అయితే వేసేస్తున్నాను. చూడండి, ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి 2 సైడ్స్. ఇలా షోల్డర్ జాయింట్ వేసిన తర్వాత ఏమైనా ఫ్రంట్ బ్యాక్ ఎక్స్ట్రా అలా ఏమైనా ఉందనేది
చెక్ చేసుకొని ఇలా నీట్గా ఎక్సెస్ క్లాత్ అయితే కట్ చేశాను. ఇలా చుట్టూ నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే చేసుకుందామండి. ఎవరైనా ఫ్రంట్ పార్ట్ లోతు తీయాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. నేనైతే ఏం తీయట్లేదు. ఇలా మనం ఆల్రెడీ స్టిచ్ చేసిన హ్యాండ్ ఉంది కదా, అది తీసుకొని ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా స్టిచ్ అనేది అయితే వేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ క్లాత్ అయితే నాకు మిగిలిపోయిందండి. అందుకే మిడిల్కి ఆల్రెడీ మనం కట్ పెట్టుకున్నాం కదా, ఒకసారి మార్జిన్ అయితే చేసుకొని ఎక్స్ట్రా ఎంత ఉందో అది కుచ్చు అయితే పెట్టేసాను చూడండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ క్లాత్ అయితే మిగిలింది చూడండి. అది నీట్గా నేను కుచ్చులాగా అయితే పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసాను. చూడండి, హ్యాండ్ అయితే ఈ విధంగా ఉంది. చాలా బాగా అనిపించింది కదా ఫ్రెండ్స్ స్టిచ్ చేసిన తర్వాత. దీనిపైన మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇలాగే అవతల హ్యాండ్ అనేది కూడా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ బాటమ్ పార్ట్ వీడియో అనేది ఇంకో వీడియోలో నేను పెట్టేస్తాను. 4 మీటర్స్ క్లాత్కి మనం ఈ బాడీ పార్ట్కి సరిపోయేలాగా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను దానిలో క్లియర్గా చెప్పాను. ఒకసారి మీరైతే ఆ వీడియో కూడా చెక్ చేయండి. కంపల్సరీ నెక్స్ట్ ఆ వీడియో పెట్టేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.